చుట్టమై చూడవచ్చే దెయ్యంలా పట్టుకున్నాడంటండి. అలా ఉంది మా ఇంట్లో పరిస్థితి. సో, అనుకోని అతిథి వచ్చిన మూలాన తనకైతే బయటికి పంపించాలంటే గనక మేము చేపల కర్రీనే వండాలి. కానీ కార్తీక మాసం నిన్నే అవ్వటం వల్ల, ఇవాళ మళ్ళా సాటర్‌డే రావటం వల్ల మేమైతే కర్రీని ప్రిపేర్ చేయలేకపోతున్నాం. కొంచెం దానికి దగ్గరలో ఉండేటట్టయితే మేమిప్పుడు బనానా కర్రీనయితే ప్రిపేర్ చేస్తున్నామండి. ఏంటక్క బనానా కర్రీ అనుకుంటున్నారా? రావు బనానా కర్రీ అండి ఇది. సో, దీనికోసం ఒక చిన్న బాండీ పెట్టుకొని దాంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌నయితే యాడ్ చేసుకొని చిన్న మీడియం సైజ్ ఉన్న ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలండి. దాంట్లోకి ఉప్పు, పసుపు అలాగే ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేయాలండి. ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న అరటికాయలను అయితే వేయాలండి. ఈ అరటికాయలను బాగా కుక్ చేసుకోవాలి. ఇవి సెమీ సాఫ్ట్‌గా అయ్యే వరకు కుక్ చేసుకునేలాగా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో, ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసిన తర్వాత దీంట్లోకైతే మనం కారాన్ని అయితే యాడ్ చేయాలండి. అది మీ టేస్ట్‌కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నేనిక్కడ కారాన్ని హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. చూసారు కదా! ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత దీంట్లోకి కారాన్ని యాడ్ చేద్దాము. సో, కారాన్ని యాడ్ చేసిన తర్వాత పూర్తిగా ముక్కలకి కారాన్ని పట్టించిన తర్వాత దీంట్లోకి సరిపడా వాటర్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ హాఫ్ కప్పు వాటర్‌ని అయితే యాడ్ చేశానండి. ఇవి కుక్ అయిన తర్వాత దీంట్లోకి ఆల్రెడీ నేను పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకుంటానండి. చింతపండు రసాన్ని ఒక హాఫ్ కప్పు మాత్రం తీసుకున్నాను దీనికి సరిపడగా. సో, అది అయితే యాడ్ చేసుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి. చివరగా కరివేపాకు రెమ్మని యాడ్ చేసి దించేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. సో, ఈ విధంగా ఈ కర్రీని పెట్టి చుట్టానైతే పంపించేయాలని అనుకుంటున్నారా? ఇంతకీ ఎవరక్క చుట్టమనుకుంటున్నారా? ఏమీ లేదండి. సీజన్ స్టార్ట్ అవ్వగానే పట్టేసుకుంది కోల్డ్. సో, ఆ రంపని తగ్గించడానికి కొంచెం ఈ పులుసుని వేడి వేడిగా తింటే గనక ఎంతో కొంత రిలీఫ్‌గా ఉంటుందని చెప్పి అలా అన్నానంతే. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి అందరికీ షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.